నమస్తే. నేను ఈరోజు ఒక మంచి వార్త విన్నాను. ఏంటంటే ఒక ముస్లిం బాలుడికి మన హిందూ పేరు అలాగే ముస్లిం పేరు కలిపి రామ్ రహీమ్ అని పేరు పెట్టారు. అసలు ఆ పేరు పెట్టడానికి గల కారణాలు మనతో పాటు విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఒక ముస్లిం బాలుడికి రామ్ రహీమ్ అని పేరు పెట్టడం, అది కూడా నిన్న మంచి ముహూర్తంలో పుట్టారు అని చెప్పి పేరు పెట్టారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? అంటే ఒక రకంగా దేశం అంతా కూడా భారతీయత అనే పేరుతో అందరినీ ఒక్కటి చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఎవరికి వాళ్ళు మేము ఈ మూడ్లో ఉన్నాము అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళు ఆ పేరు పెట్టారు, రామ్ రహీమ్ అని. అంటే మేము ఎక్నాలెడ్జ్ చేస్తున్నాము అని చెప్పడం. పర్టికులర్గా ఒక ముస్లిం సామాజిక వర్గానికి లాగా ముస్లిం మతానికి చెందినటువంటి ఫ్యామిలీ నుంచి ఈ నిర్ణయం తీసుకోవటం అనేది ఒక పాజిటివ్ సిగ్నల్గాను చూడవచ్చు. వాళ్ళల్లో పేరుకుపోయినటువంటి భయానికి గుర్తుగా కూడా చూడవచ్చు. అంటే వాళ్ళు ఏదో రకంగా మనం వీళ్ళతో కొంచెం సయోధ్యగా వెళ్ళటం బెటరు అనే అభిప్రాయంతో ఉన్నారు. ఆ అభిప్రాయంతో ఇలాంటి పేర్లు వస్తాయి. ఇంకా ఈ ట్రెండ్ మొదలవుతుంది. అంటే మొన్నటిదాకా బీజేపీ వ్యూహం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ ఒక్కటి చేసి ఏకాత్మతా యజ్ఞం అని చెప్పి అద్వానీ గారు ఆ రోజుల్లో చేశాడు 80లో. ఆ యజ్ఞం ద్వారా హిందూ ఓటర్లందరినీ ఒక తాటి మీదకు తీసుకొచ్చి నెమ్మదిగా హిందూ ఓట్ల ఆధారంతోనే మనం గెలిచేయచ్చు అనుకున్నారు. ఇప్పుడు కొంచెం మూడ్ మార్చి భారతీయత అంటున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాముడిని కొలవాలి అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చి అంటే ఆ మధ్యకాలంలో ఆయన ఫరూక్ అబ్దుల్లా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే రాముడు కేవలం హిందువుల దేవుడు మాత్రమే కాదు, ముస్లింలకు కూడా దేవుడే అని చెప్పాడు ఆయన చాలా స్పష్టంగా. ఈ ధోరణి ప్రబలుతోంది. ఇది సెల్ఫ్ ఐడెంటిటీలను కూడా వదిలేసి వాళ్ళు హిందూ ఐడెంటిటీస్తో ముందుకు నడిచే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఈ దేశంలో పెరిగిపోతున్నటువంటి ఒక రకంగా హిందూ మతోన్మాద దురాక్రమణగానే భావించాలి. ఇది విస్తరణవాదంలో భాగమే. ఒక రకంగా మతపరమైన విస్తరణవాదం అనొచ్చు. దీన్ని మతపరమైనటువంటి సామ్రాజ్యవాదం అని కూడా అనొచ్చు. పక్క మతాలన్నీ కూడా సరెండర్ అవుతున్నాయి. ఇప్పుడు టోటల్గా అన్ని మతాలు ఇప్పుడు రేపొద్దున ఎవరో రామ్ క్రీస్తు అని కూడా పేరు పెట్టచ్చు ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి, లేకపోతే ఒక సిక్కు కమ్యూనిటీ నుంచి గురు గోవింద్ రామ్ సింగ్ అని పెట్టచ్చు. ఇలా ఎలాగైనా జరగచ్చు. అంటే ప్రతి ఒక్కరూ కూడా రాముడిని ఐడెంటిఫై చేసుకోకపోతే కుదరని పరిస్థితి కల్పించారు. ఈ కల్పించటం అనేది వాంటెడ్గానే చేశారు. వాళ్ళు అక్షింతల పంపిణీ కార్యక్రమం జరిగింది దేశవ్యాప్తంగా. ప్రతి ఇంటికి ప్రతి గడపకి వాళ్ళు అక్షింతలు పంపిణీ చేశారు. ఈ బాధ్యతలు అప్పచెప్పారు. లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలకి అప్పచెప్పారు ఈ బాధ్యతలు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక 3-4 వీధులు డిస్ట్రిబ్యూట్ చేసుకుని ప్రతి గ్రామంలోనూ ప్రతి టౌను ప్రతి నగరం అన్ని చోట్ల చేశారు. ఈ క్రమంలో వీళ్ళు వెళ్ళి తలుపు కొట్టినప్పుడు అవతలవాడు ముస్లిం అయి ఉంటే తలుపు తెరిచిన వాళ్ళు వీళ్ళతో ఎలా హ్యాండిల్ చేయాలంటే మేము ముస్లిమ్స్ అండి అని చెప్తే తెలుసు మాకు, అయినప్పటికీ వచ్చాము అని మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు డైలాగ్ ఓపెన్ చేశారో మాట్లాడకపోతే ప్రమాదం అనే భయం వాళ్ళని ఆవరిస్తుంది. ఒకవేళ మాట్లాడకపోతే మనని గుర్తుపెట్టుకుంటారు వీళ్ళు అనే భయం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మాట కలుపుతారు. కలిపిన తర్వాత ఈ అక్షింతలు మీరు వేసుకోవాలి, బలానా రోజు బలానా టైంకి టీవీలో లైవ్ చూసి అక్షింతలు వేసుకోండి అంటే వేసుకుంటారు. వాళ్ళు వేసుకున్నావా లేదా అనేది కూడా చెక్ చేస్తున్నారేమో అనేటువంటి భయం వాళ్ళలో నింపగలిగారు వీళ్ళు. ఇంత భయం నింపి ఇంత హడావిడి చేశారు కాబట్టే ఇలాంటి పేర్లు ఈ కల్టు మొదలవుతుంది. దీన్ని మత సామరస్యంగా భావించేవాళ్ళు భావించవచ్చు. కానీ మత సామరస్యం కంటే కూడా ఒక రకమైనటువంటి మతపరమైన విస్తరణవాదంగానే చూడాలి. దీన్ని మతపరమైన విస్తరణవాదంలో భాగంగానే
ఇలాంటి పేర్లు అనేకం ముందు ముందు చూడొచ్చు మనం. ఎవరు అంటే అది అక్కడ నార్త్ ఇండియాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. ఈ రామ్ రహీం అనేటువంటి పేరు, రామ్ రహీం అనే పేరుతో గతంలో తెలుగులో సినిమా కూడా తీశాడు రామారావు గారు. వాళ్ళిద్దరు కొడుకుల్ని పెట్టి మత సామరస్యాన్ని బోధించటం కోసం రామ్ రహీం అనేది ఒక సింబల్గా, మత సామరస్యానికి సింబల్గా మాట్లాడటం అనేది చాలా కాలంగా ఉంది ఆ కల్చర్. అయితే దీన్ని అలా చూడలేం. ఈ ఇన్సిడెంట్ని పర్టికులర్గా ఈ పేరు పెట్టడాన్ని ఈ టైంలో ఈ పేరు పెట్టడాన్ని మాత్రం ఖచ్చితంగా అలా చూడలేం. అలాగే ఫారూక్ అబ్దుల్లా స్టేట్మెంట్ని కూడా ఆయన అంటే మేము కూడా ఇక్కడ ఉన్నాం, మమ్మల్ని గుర్తించండి అనేటువంటి బాధలో నుంచి అన్న మాట అది. రాముడు కేవలం హిందువుల దేవుడు మాత్రమే కాదు, ముస్లింలకు కూడా రాముడు దేవుడే అని ఆయన అన్నాడంటే ఇలాంటి అభిప్రాయాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా తమ ఉనికి ఇబ్బంది అవుతుంది, తమ బ్రతుకు దుర్భరం అవుతుంది అనేటువంటి భయం నుంచి ఇలాంటి ప్రకటనలు ఇవ్వటం, ఇలాంటి పేర్లు పెట్టడం, ఈ హడావిడంతా జరుగుతోంది. ఈ కోణాన్ని అర్థం చేసుకోవాలి, ఈ కోణంలోనే చూడాలి విషయాన్ని. ఇది కాకుండా ఇదేదో మత సామరస్యం అని చెప్పి ఆనందపడిపోతే కుదరదు. దేశంలో హిందూ సమాజంతో పాటు ప్యారలల్గా జీవిస్తున్నటువంటి అనేక సమూహాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి. ఈ మతాలన్నిటినీ ఒక రకంగా కాంకర్ చేసేటువంటి ప్రోగ్రాం మొదలైంది అని మాత్రమే అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకపోతే వీళ్ళందరూ వీళ్ళ తొక్కిడి కింద, అంటే ఒక రకంగా వీళ్ళు బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ బుల్డోజర్ కింద నలిగిపోతారు. వీళ్ళ జీవితాలన్నీ సర్వనాశనం, అంటే మతాలు సర్వనాశనం అయిపోతాయి. మతరహిత రాజ్యం వేరు, మతరహిత రాజ్యం కోసం దెబ్బలాటం వేరు. కానీ ఒక మతం కంట్రోల్లోకి మొత్తం ప్రపంచాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయటం తప్పు. వీళ్ళు ఏం చేస్తారు, ఫైనల్గా ఇంతమందిని కంట్రోల్లోకి తీసుకుని ఇంతమంది మా అనుకున్నారు అని చూపించి కార్పొరేట్లను అట్రాక్ట్ చేసి కార్పొరేట్లకి వీళ్ళందరితోనూ ఊడిగం చేయిస్తారు. అంబానీ, అదానీ వీళ్ళందరూ డబ్బు చేసుకుని పక్కకి వెళ్ళిపోతారు. ఈ ప్రజలందరూ బానిసలుగా మిగిలిపోతారు. అది ఫైనల్గా జరిగేటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఈ పేర్లు ఇవన్నీ చూడటం ద్వారా వాళ్ళు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో విజయావకాశాలు బలపడుతున్నాయని భావిస్తున్నారు బీజేపీ వాళ్ళు. అంటే 350 గెలిచేయగలం మళ్ళీ. వైనాట్ 170 అన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వైనాట్ 400 అనే పరిస్థితికి బీజేపీ వెడుతోంది రాముడు తర్వాత. ఒక రకంగా ఇప్పుడు రాముడి మీద భారం వేసి వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్నారు. రాముడే గెలిపిస్తాడు అంటే రాముడు పేరుతో ఇంటింటికి పంపిణీ చేసిన అక్షింతలే గెలిపిస్తాయని నమ్ముతున్నారు వాళ్ళు. కాబట్టి వైనాట్ 400 అనే మూడుకి బీజేపీ వెళ్ళిపోతున్న పరిస్థితిని కూడా ఇప్పుడు ఈ పేర్లు ఇవన్నీ చూడటం ద్వారా వాళ్ళు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో విజయావకాశాలు బలపడుతున్నాయని భావిస్తున్నారు బీజేపీ వాళ్ళు. అంటే 350 గెలిచేయగలం మళ్ళీ. వైనాట్ 170 అన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వైనాట్ 400 అనే పరిస్థితికి బీజేపీ వెడుతోంది రాముడు తర్వాత. ఒక రకంగా ఇప్పుడు రాముడి మీద భారం వేసి వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్నారు. రాముడే గెలిపిస్తాడు అంటే రాముడు పేరుతో ఇంటింటికి పంపిణీ చేసిన అక్షింతలే గెలిపిస్తాయని నమ్ముతున్నారు వాళ్ళు. కాబట్టి వైనాట్ 400 అనే మూడుకి బీజేపీ వెళ్ళిపోతున్న పరిస్థితిని కూడా ఈ రామ్ రహీం అనేటువంటి పేరు వెనకాల ఉంది ఈ ప్రమాదం అనేది కూడా గుర్తించాలి ప్రపంచం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.